ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం కావద్దది అని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పోరాటం చేస్తే స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. దాని తదుపరి వారు కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఏ విధమైన దుష్ప్రచారం చేశారో నేను ఒక 2 సంఘటనలను మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ, యావత్ దేశానికి సంబంధించిన ప్రజలకు కానీ, మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి సోదరులకు, సోదరిమణులకు చూపెట్టదలుచుకున్నాం. ఆ క్రమంలో నేను ఈరోజు ఒకటి ఇది ఒక్కసారి చూడండి. ఇది ఎన్ఆర్ఎస్ఐ హాస్టల్ సమీపంలో ఉన్నప్పుడు హాస్టల్ అటువైపు ఉన్న హాస్టల్ జింకపిల్ల వీరు ఆ 400 ఎకరాల్లో ఇదే పెట్టి ఈ విధంగా ఈ జింకలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడం జరిగింది. రెండవది, ఇది వైజాగ్లో ఒకరి ఇంటి ముందట వచ్చిన యానిమల్. ఈ విధంగా వస్తే ఇది హెచ్సియు బయోడైవర్సిటీకి సంబంధించి ఈ విధంగా ముందుకు వచ్చి చూపెట్టిన వైనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేసిన ఇది వైజాగ్కు సంబంధించి ఇది విశాఖపట్నంలో కవలికొండ దగ్గరలో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో బయటికి వచ్చింది. ఇది ఏఐ జనరేటెడ్ సంబంధించి ఆ వన్యప్రాంతాలకు సంబంధించి ఈ విధంగా వారు పెట్టడం. అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఇది ఫ్యాక్ట్, ఇది 9 ఏళ్ల క్రితం రాజస్థాన్లో చనిపోయిన జింకను చూపించారు ఇక్కడ 9 ఏళ్ల క్రితం. అదేవిధంగా ఫ్యాక్ట్ ఇది. ఈ విధంగా ఒరిజినల్ ఉంటే ఈ విధంగా మిషన్స్ ద్వారా పెట్టడం జరిగింది. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు అసలు మన అడవుల్లోనే ఎక్కడైనా ఏనుగులు ఉన్నాయా? ఏనుగుల పాపులేషన్ ఎంత? ఈరోజు ఇక్కడ ఏనుగులు చూపెట్టినరు. ఇదంతా కూడా యానిమేటెడ్ ఈ విధమైన స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ మిషన్ ముందట ఏనుగు, అసలు ఏనుగు అనేది హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటే తెలియకుండా ఉంటుందా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఇది చూడండి, ఇదైతే
ఇది దయచేసి చూడాలా యావత్ ప్రజానికానికి. ఇదైతే ఈ ఏనుగులు పోతుంటే మెషిన్లు పోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, సరే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అడప తెలుసో తెలియకుండా ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో టీజీఐఐసి నియమించబడ్డ IBBI ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ఐవాజ్ అని CBRI అనుబంధ సంస్థ. CBRI అంటే అందరికీ కూడా తెలుసు, రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేసే ఒక ప్రధానమైన అంతర్జాతీయ సంస్థ. ఇది ప్రకారం భూమి విలువ నిర్ధారణ చేసుకోవటం జరిగింది. అది 20,563 కోట్లు, 30,000 కోట్లు అన్నట్టు. సరే, అంచనాలు కింద మీద చెప్పినా కొద్దిగా ప్రజలను పక్కదారి పట్టించాలి. నేను మళ్ళీ దానికి వస్తా, అది ఎట్లా ఏ విధంగా ఎవరు చేసినారు. RBI నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, డబ్బులు రేజ్ చేసినప్పుడు కానీ, బాండ్స్ రేజ్ చేసినప్పుడు కానీ ఒకటి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం, వారికి తెలియదని కాదు కానీ పక్కదారి పట్టించే కార్యక్రమం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు నిర్ధారణ చేసిన తర్వాత ప్రధానంగా బాండ్లకు సంబంధించిన జారీ చేయబడుతుంది. అంటే సేబీ అనే సంస్థ ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంస్థ కాదు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన సంస్థలు కూడా IBBI కానీ ఐవాజ్ CBRIకి సంబంధించిన సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ నుంచి పుట్టించిన సంస్థలు కాదు. వీరు ప్రఖ్యాతిగాంచి అంతర్జాతీయ స్థాయిలో వాల్యుయేషన్కు సంబంధించిన సంస్థలు. సేబీ అనే సంస్థ రెగ్యులేటరీ బాడీ, ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన సంస్థ. ఈరోజు తీసుకొచ్చినప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి
ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. అంటే కట్టేటప్పుడు ఇబ్బంది జరిగితే వారు అనుమతి తీసుకొని కట్టే అంశం విషయంలో డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేరుగా కలెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు సాగండి అని చెప్పినట్టు ఆర్బీఐ నిర్ధారణ కూడా చేసింది. నిబంధనలు పాటించకుండా అన్నారు. ఫస్ట్ సేబీ వస్తుంది, దాని తదుపరి కట్టేటప్పుడు ఆర్బీఐకి వస్తుంది. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్. లిటిగేషన్ ల్యాండ్కి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఎట్లా ఇచ్చిందని అన్నారు. స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. ఇంకోటి లిటిగేషన్ భూమి అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత ఈ భూమిపై ఏ విధమైన వాద్యాలు లేవు. ఇంకా లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి 400 ఎకరాలు ప్రభుత్వాందని నిర్ధారణ చేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈరోజు టీజీఐఐసి ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రతిపాదిక తీసుకొని రేటెడ్ లిస్టెడ్ సీనియర్ సెక్యూర్డ్ టాక్సబుల్ రీడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. టీజీఐసి ఇవన్నీ ప్రతిపాదిక మీద మార్కెట్లో మార్కెట్ ఫోర్సెస్ ద్వారా నిధులను సేకరించే రీడీమబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది. అంటే దీనివల్ల ఏంది? మార్కెట్ ఫోర్సెస్ ద్వారా ఎంత తక్కువ ఇంట్రెస్ట్తోని నిధులు సేకరించే కార్యక్రమం చేయటం జరిగింది. 37 ఈరోజు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపేణా పెట్టుబడి పెట్టినాయి. ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయాలి కనుక ఆ బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు. అసలు ఐసిఐసిఐ సంబంధించి ఎస్క్రూ అకౌంట్ అది. ఐసిఐసిఐ లోన్ ఎక్కడ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా ఇచ్చింది, కంప్లైంట్ చేస్తామండి. దానికి అసలు అర్థం లేని ఆటలు. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంక్ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందన్నారు. బ్యాంక్ అసలే అంశం రాలేదు ఇంట్లో. పెట్టుబడిదారు తరఫున డిబెంచర్ ట్రస్టీ భూమి యొక్క ఇండిపెండెంట్ వాల్యుయేషన్కు సక్రమంగా నిర్వహించి ఆ భూమి పూచికత్తుకు అనుకూలంగా ఉందని ఆమోదించడం చేయడం జరిగింది. ఇది ప్రధానమైన అంశాలను స్పష్టంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేసే కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ క్రమంలో అనేక అంశాలు వారు చెప్పారు. బాండ్కు సంబంధించి, బాండ్ అంశాలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు మరొకసారి మీకు మీ ద్వారా చెప్తాం. బాండ్ అనేది ఇది ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్. ఇప్పుడు మా టీజీఐఎస్సి సేబీ ద్వారా కొన్ని సంస్థలు రిజిస్టర్డ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు. ఆ మర్చెంట్ బ్యాంకర్సు, ఈ డిబెంచర్ ట్రస్టీ, దాంతోపాటు రేటింగ్ ఏజెన్సీస్కు సంబంధించి లీగల్ కన్సల్టెంట్స్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా, ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మేము మా కార్పొరేషన్కు సంబంధించిన బాండ్స్ రేస్ చేస్తామనుకుంటారో మర్చెంట్ బ్యాంకర్ని ఎంపిక చేసుకోవటం, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 10 మంది కానీ 20 మంది కానీ ఈరోజు 37 మంది ఇన్వెస్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ డిబెంచర్స్కి సంబంధించి ఒక ట్రస్టీ, వారందరి తరఫున ఒక ట్రస్టీ ఉంటారు. ఆ ట్రస్టీని కూడా గుర్తించటం. రేటింగ్ ఏజెన్సీస్ అంటే దేశ స్థాయిలో
గుర్తించిన ప్రధానమైన రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్ కానీ అక్యూట్ రేటింగ్ కానీ ఎంపిక చేసుకొని ఇవన్నిటి విషయంలో ఒక స్పష్టమైన ప్రొసీజర్ను ఫాలోగా అవుతూ ముందుకు నడవడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే బాండ్ డాక్యుమెంట్ ఉందో మనము మార్కెట్ ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం చేసినప్పుడు అనేక బిడ్డర్స్ వస్తారు. దీనికి బిడ్డర్స్ వచ్చినప్పుడు ఎంతవరకు వారు నిధులు పెడతారు, ఏ విధమైన ఇంట్రెస్ట్ని అంటే వడ్డీ ఎంతవరకు అయితే వారికి సానుకూలత ఉంటుందని వారు బ్యాంక్ ద్వారా కాకుండా, బ్యాంక్ అంటే లోన్ ఇది కాకుండా మార్కెట్లో ఫోర్సెస్ ద్వారా నిధులు సేకరించే కార్యక్రమ భాగంలో అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తోని సేకరించాలని ఆలోచన చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా బాండ్స్ సబ్స్క్రైబ్ చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఒకవేళ మనము చెప్తా ఉన్న ఇంట్రెస్ట్ రేట్కి వారికి నచ్చకుండా ఉంటే ఇంకో ఇన్వెస్టర్ వచ్చి నాకు నచ్చిందని తీసుకునే బాండ్స్ తీసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డిబెంచర్ బాండ్. సో ఆ క్రమంలో ఈరోజు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని నిధులు సేకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేయటం కూడా జరిగిందని చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ఒక ప్రొసీజర్, ఒక పాలసీ, సేబీ రెగ్యులేషన్స్ అనుగుణంగా ముందుకు పోవటం జరిగింది. ఇప్పుడు ఈ లిటిగేషన్ ఫ్రీ, ఎక్కడ లిటిగేషన్ ల్యాండ్ సంబంధించిన లిటిగేషన్ లేని ల్యాండ్కి సంబంధించి దాన్ని తప్పకుండా ఆ మర్చెంట్ బ్యాంకర్కి లేకుంటే డిబెంచర్ ట్రస్ట్కి ఇంతమంది పెడతా ఉన్నారు కనుక ఇది దాన్ని ఫ్రీ కొల్లేటరల్గా పెట్టడం అది పరిపాటు. అది డెఫినెట్లీగా క్యాజువల్గా జరిగే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు బిడ్డింగ్స్ జరిగినాయి. బాండ్స్కు సంబంధించి ఏదో ప్రొసీజర్ పాలకుండా బాండ్స్కు సంబంధించి 5th December 2024లో బాండ్స్ బిడ్డింగ్ జరిగింది. 9,995 కోట్లకు సంబంధించి ఈ చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ రేటు 9.35% ఇంట్రెస్ట్ రేట్స్తోని వారి బిడ్డింగ్లో పాల్గొని మరి నిధులు సేకరించే కార్యక్రమం జరగటం జరిగిందని చెప్తా ఉన్నాం. 37 ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి దాంట్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. కొన్ని సందర్భాల్లో 8 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా కొన్ని సంస్థలు ఈ బాండ్స్ను తీసుకోవటం జరిగింది. ఈ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఈ బాండ్స్ సంబంధించి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వయబుల్లా కాదా అని చూస్తారు. చూసినప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్ ద్వారా వారు తెలుసుకొని ఏ విధంగా ఈ బాండు మార్కెట్లో రేపు వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళటం జరుగుతుందని నేను చిన్నగా టెక్నికల్గా చెప్తా ఉన్నాము. ఈ విధంగా బాండ్స్ ఇష్యూ చేసిన తర్వాత బాండ్స్ ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మర్చెంట్ బ్యాంకర్ ఖచ్చితంగా బాండ్స్ రేస్ చేసేటప్పుడు సేబీ రిజిస్టర్డ్, మరొకసారి చెప్తా ఉన్నాం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ అయిన మర్చెంట్ బ్యాంకర్ హీ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ, మధ్యవర్తిగా ఉండి టీజీఐఎస్సికి ఇన్వెస్టర్ మధ్యలో ఉండి ఫండ్స్ను జమ చేసి ఇన్ఫర్మేషన్ మన తరఫున అదేవిధంగా ఇన్వెస్టర్ తరఫున పరస్పర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఈ బాండ్ని ఇన్వెస్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది. అది మర్చెంట్ బ్యాంకర్ పని. మర్చెంట్ బ్యాంకర్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ దే ఆర్
రిజిస్టర్డ్ అండర్ సేబీ. సేబీ ఇష్టారాజ్యంగా నేను మా వెంకటో ఎమ్మెల్సీ గారు పోయి రిజిస్టర్ చేసుకోమంటే వారి పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి వారికి ఉన్న క్రెడెన్షియల్స్, వారికి ఉన్న ఫినాన్షియల్ కెపాసిటీ అన్నీ కూడా చూసి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెంట్ మర్చెంట్ బ్యాంకర్ను కూడా కార్పొరేషన్ ఎంపిక చేసుకోవటం విధానంలో ఒక ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్ ద్వారా ఈ మర్చెంట్ బ్యాంకర్ను నియామకం చేయటం జరిగింది. దాంట్లో ప్రీ బిడ్ క్వైరీస్ను కూడా ఎవరైతే పొటెన్షియల్గా నేను బిడ్ చేస్తామని వచ్చారో ప్రీ బిడ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసి ఈ బిడ్లో వారు పాల్గొనటం జరిగింది. దాంట్లో ఒక బిడ్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎవాల్యుయేషన్ కమిటీ ద్వారా వారు ఇచ్చిన రికమెండేషన్ ద్వారా L1 బిడ్డర్కి మర్చెంట్ బ్యాంకర్గా ట్రస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి L1గా గుర్తించి వారికి ఇవ్వటం జరిగింది యాజ్ అ మర్చెంట్ బ్యాంకర్. ఇది ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ దేశంలో కన్సిక్యూటివ్గా 5 మార్లు ఆల్ ఇండియా టాప్ 5లో 5 సంవత్సరాలు లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్లో పేరుగాంచిన సంస్థ ఇది. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో టాప్ 5లో ఈ లీగ్ టేబుల్ ఆఫ్ ప్రైమ్ డేటాబేస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్లో పేర్కొన్న సంస్థ ఇది. ఈ సంస్థ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా బాండ్స్ రేజ్ చేసిన సంస్థ. ఉత్తరప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బాండ్స్ రేజ్ చేసిన సంస్థ ఇది. అంటే ఎప్పుడైనా నిధులు సమకూర్చాలని ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, కార్పొరేషన్లు కానీ ఆలోచన చేసినప్పుడు బాండ్స్ రేజ్ చేయడం అనేది ప్రతి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్న కార్యక్రమం. దేని గురించి ఉపయోగించారు చెప్తా ఉన్నారు. ఏదో 10,000 కోట్లు ఇటు పోయినాయి, అటు పోయినాయి, ఏదో పోయినాయి, ఒకటి పోయింది, ఇటు పోయింది, అటు పోయిందని చెప్పేవారికి మేము ఈరోజు చెప్తా ఉన్నాం. ప్రజలకు సంక్షేమానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి మేము తీసుకున్న ప్రతి రూపాయి, మా ప్రభుత్వం సేకరించిన ప్రతి రూపాయి ఈ బాండ్స్ ద్వారా ఎవరి గురించి తీసుకున్నాము? ప్రజా సంక్షేమం, రైతుల సంక్షేమానికి సంబంధించి, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి సంక్షేమ పథకాల్లో ప్రధానంగా రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రతి రూపాయిని ఉపయోగించుకోవటం జరిగింది. నేను ఒక మాట వారిని అడగదలుచుకున్నాం. ఈరోజు బాండ్స్ ద్వారా ఇంట్రెస్ట్ మాకు 9.35% అయితే వారు కాళేశ్వరం సంబంధించి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నారు. ఎంతకి? 10.9%. ఎక్కడి నుంచి? ఆర్ఈసి, పిఎఫ్సి, కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ నుంచి 10.9%కు వారు తీసుకున్నారు. అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోని నిధులు సమకూర్చి ప్రజా సంక్షేమానికి ఉపయోగించుకోవాలని మేము ఆలోచన చేస్తే, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వారి ప్రభుత్వంలో ఎంత ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ పెట్టి నిధులు తీసుకొచ్చి మరి ఏ ప్రాజెక్టు ఉపయోగించుకుంటారో మనం అందరం చూసినా, ప్రాజెక్ట్ నడుస్తూ ఉందో లేదో, కూలిపోయిందో మీరు అందరం కూడా స్పష్టంగా కనబడతాం. ఆ క్రమంలో కూడా ఈరోజు మరొక మారు చెప్తా ఉన్నాం. టీజీఐఐసికి డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే, రుణమాఫీ విషయంలో 2,146 కోట్లు. ఇది ప్రజా సంక్షేమం గురించి కాదా? రైతుల గురించి కాదా? టీజీఐఐసి డిపాజిటెడ్ అమౌంట్ ఇప్పటి వరకు 8,476 కోట్ల రూపాయలు. దీన్ని ఉపయోగించుకోవటం
ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన సంక్షేమం, రైతన్నను కాపాడాలనే ఒక ఆలోచనతో రుణమాఫీ విషయంలో 2146 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 5463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8557 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అయినా ఇది రైతులకు మేలు చేయొద్దామంటారా, చేయమంటారా? అసలు రైతు సంక్షేమాన్ని వారు ఆలోచన చేస్తున్నట్ట, చేయనట్ట? డిసెంబర్ నెల మాసంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు స్పష్టంగా కూడా రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి, బోనస్కు సంబంధించి ఏ నెల ఏ విధంగా రైతుకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఉపయోగించుకోవటం జరిగిందో నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారు చెప్పారు, ప్రభుత్వ భూమికి సంబంధించిన సేకరణ చేసినప్పుడు, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రత్యేకంగా ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే, భూమి సేకరణ చేస్తే పట్టా పాస్బుక్లు లేకుండా ఏ విధంగా వీరికి మార్పిడైంది? వారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, సంతోషం. వారి హయాంలో అనేక ల్యాండ్ అక్విజిషన్స్ కార్యక్రమాలు అయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంతఃపూర్వకం కూడా మరి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి, అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన ప్రొసీజర్స్, పాలసీ పరంగా ఏ విధంగానే మేమైతే మార్పు చేయలేదు. ఇప్పటివరకైతే భూసేకరణకు సంబంధించి పరిశ్రమలకు ఇవ్వాలి, పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని. ఈరోజు రెవెన్యూ నుంచి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ల్యాండ్స్ మార్పిడి జరిగినప్పుడు ఒక జీవో ఇస్తారు. క్యాబినెట్లో నిర్ణయం అయిన తర్వాత ఒక జీవో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత తదుపరి ఆ సంబంధిత కలెక్టర్స్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఆ ప్రొసీడింగ్స్ ద్వారా టీజీఐఎస్కి ఆ ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది. పాస్బుక్లు ఉండవు. వాళ్ళప్పుడు పాస్బుక్లు లేకుండా మేము వచ్చినప్పుడు పాస్బుక్లే వచ్చినాయి అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా వారు ఇవ్వలే. ఎన్ని ఇవ్వలే? 2015, 2016, 2021, 2017. అదేవిధంగా ఫార్మాసిటీ వాళ్ళే ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా, వాళ్ళే రెవెన్యూ నుంచి ల్యాండ్స్ టీజీఐసి ట్రాన్స్ఫర్ చేయించారు కదా. మరి ఎన్ని సందర్భాల్లో పాస్బుక్లు ఇచ్చారు వీరు? అసలు పాస్బుక్లు అనేది టీజీఐఎస్సికి ప్రొసీజర్ పరంగా వచ్చేది ఉండదు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం,